రాబులు రండి. ఈ గుడి గురించి విశిష్టత చెప్పరా? నేను యూట్యూబ్లో పెట్టుకోవాలా? చెప్పండి, గుడి గురించి చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఈ గ్రామం పేరు శృంగపురి అనే ఒక గ్రామం అండి. ఇది ఈ శృంగపురి గ్రామాన్ని కొమ్మూరు అని కాలక్రమేణా అలా పిలవడం జరిగింది. ఈ దేవాలయం 9వ దశాబ్దం నాటి దేవాలయం. అయితే ఈ దేవాలయం అసలు ఎందుకు ఇలా స్వామి శివలింగం ప్రతిష్ఠించారు, ఏమిటి దేవాలయం యొక్క చరిత్ర ఏంటయ్యా అంటే, పూర్వం అగస్త్య మహాముని వారు దక్షిణయాత్రకు వెళుతూ కాశీ నుంచి రామేశ్వరం వెళుతూ ఆ రోజు తీర్థయాత్రలు చేయాలంటే వాహనాలు లేవు కదా అప్పట్లో. మన నది మరి నడక మార్గం ద్వారా వాళ్ళు ప్రయాణం చేస్తూ అగస్త్య మహాముని వారు ఆ రాత్రి సమయం తర్వాత వారు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అగస్త్య మహాముని ఈ విశ్రాంతి తీసుకుని తెల్లవారిన తర్వాత ఈ దేవాలయం వెనకాల ఓగేరు నది అని ఒక నది ఉన్నది. తెల్లవారిన తర్వాత ఆ ముని అగస్త్య మహాముని ఆ నదిలో స్నానం చేసి జపం చేసుకుంటూ ఉండగా నదిలో వచ్చింది శివలింగం. వచ్చిన తర్వాత అగస్త్య మహాముని చేతికి తగిలింది. ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఆయన ఇక్కడ ప్రతిష్ఠించి చక్కగా అగస్త్య మహాముని వారి శిష్య పరివారం అంతా కూడా స్వామికి అభిషేకం చేసి, ఈ అభిషేకం చేసిన తర్వాత నమస్కారం చేసుకుని వాళ్ళ యాత్ర ప్రారంభం చేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత చోళరాజులు వచ్చి ఇక్కడ అగస్త్య మహాముని శివలింగాన్ని ప్రతిష్ఠించారని తెలుసుకొని వాళ్ళు వచ్చి చక్కగా దేవాలయ నిర్మాణం చేశారు. చోళరాజు దేవాలయ నిర్మాణం జరిగిన తర్వాత ఇక్కడ అగస్త్య మహాముని ప్రతిష్ఠించారు, చోళరాజులు దేవాలయం కట్టారు. అలానే గజపతి మహారాజు గారు కూడా ఇక్కడ దేవాలయం కట్టారు బయట. ఇది తెలుసుకొని కృష్ణదేవరాయలు వచ్చారు. ఇక్కడ కొండవీడు యుద్ధానికి వచ్చారు కృష్ణదేవరాయలు. ఇక్కడ కొండవీడు యుద్ధానికి వచ్చి స్వామికి నమస్కారం చేసుకొని, అగస్త్య మహాముని ప్రతిష్ఠించి శివలింగం కదా, స్వామికి దండం పెట్టుకున్నారు. యుద్ధానికి వెళ్ళాము ఏమని, స్వామి నేను యుద్ధంలో విజయాన్ని సాధిస్తే నేను ఇక్కడ దేవాలయం నిర్మాణం చేస్తాను అని చెప్పి దండం పెట్టుకొని వెళ్ళారు కృష్ణదేవరాయలు. అలా వారు దండం పెట్టుకొని వెళ్ళిన తర్వాత యుద్ధంలో విజయాన్ని సాధించారు. విజయాన్ని సాధించిన తర్వాత వారు ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకొని, ఈ దేవాలయం బయట 24 స్తంభాల మండపం అనే మండపం ఉన్నది. చక్కగా మండపం మీద దేవతలు రాక్షసులు క్షీర సముద్రాన్ని చెలుపుతున్నట్టుగా, అట్లానే అమ్మవారు చాలా శిల్పకళలన్నీ కూడాను ఆ స్తంభాల మీద ఉంటాయి. చాలా అద్భుతమైన రాతి కట్టడంతో ఆనాడు కృష్ణదేవరాయలు కట్టిన మండపం 24 స్తంభాల మండపం బయట ఉన్నది. అలానే ఇదే ప్రాంగణంలో శివకేశవులు ఇద్దరు ఉండాలని శివాలయం ఉన్నదని చెన్నకేశ్వర స్వామి రాజ్యలక్ష్మి సమేత చెన్నకేశ్వర స్వామి వారి దేవాలయం కూడా కృష్ణదేవరాయలు ప్రతిష్ఠించారు. ఆ తర్వాత కొంతకాలం గడిచింది. సత్తెనపల్లి జమీందారులు వచ్చి ఈ దేవాలయానికి స్వామి కైంకర్యాలకి ధూపదీప నైవేద్యాల కోసమని దేవాలయానికి సంబంధించిన పొలాలన్నీ కూడా ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయినారు. అప్పటి నుంచి కూడాను ఈ ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నది. ప్రస్తుతం స్వామికి నిత్య కైంకర్యాలు, ప్రాతకాల అభిషేకాలు, మధ్యాహ్నకాల నైవేద్యం, సాయంకాలం ప్రదోషకాల పూజ కూడా అప్పటి నుంచి ఈనాటి దాకా జరుగుతుంది. ఇక్కడ విశేషం ఏంటంటే 360 రోజుల నుంచి ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా అఖండం అలానే నిరంతరం వెలుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా అఖండం దేవాలయంలో లోపల ఉంటుంది. చాలా విశేషమైనటువంటి స్వామి అగస్త్య మహాముని. ఎందుకంటే సహజంగా మానవులు ప్రతిష్ఠించింది కాదు, ఇది సాక్షాత్ మునీశ్వరుడు ప్రతిష్ఠించిన శివలింగం. చాలా ప్రాచీనమైన దేవాలయం అన్నమాట. అమ్మవారు కూడా దక్షిణముఖంగా ఉంటుంది. ఇక్కడ పార్వతీ అమ్మవారు ఎవరైతే ఇక్కడికి వచ్చి స్వామికి అభిషేకం అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేయించుకొని ఏ కామ్యంతో ఏ కోరికతో అయితే వస్తారో వాడు తప్పకుండా స్వామికి అభిషేకం చేసుకొని అమ్మ దగ్గర కుంకుమ పూజ చేసుకొని ఎవరైతే వెళతారో తప్పకుండా స్వామి యొక్క అనుగ్రహం చేత వాళ్ళకి పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి వాళ్ళు ఏ మనస్సు సంకల్పంతో అయితే వచ్చారో ఆ సంకల్పం నెరవేరుతుందని పురాణాలన్నీ కూడా చెబుతున్నాయి. చక్కగా వచ్చిన వాళ్ళంతా కూడా చెప్తూ ఉంటారు, అయ్యా మేము అభిషేకం చేయించుకున్నాం, ఇక్కడ మా పని అనుకున్నాము అయిపోయింది అని చెప్పి మళ్ళీ అభిషేకం చేయండి అని మళ్ళీ వచ్చి స్వామికి అభిషేకం చేస్తూ వెళుతూ ఉంటారు. ఇక్కడ హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. దక్షిణముఖంగా ఉన్న అమ్మవారండి చెప్పారు కదా ఇందాక పూజారి గారు.
గణ్యకర్మాసురాసురాణ ధూపం బొట్టు పెట్టుకోండమ్మా. పువ్వు తీసుకుని నంది మీద పెట్టి నంది కొమ్ముల్లో ఇచ్చి శివ దర్శనం చేసుకొని అక్కడ తీర్థం తీసుకుంటాం. నందీశ్వరుడు కొమ్ముల్లోంచి చూస్తే శివలింగం చక్కగా కనిపిస్తుందండి. పూజారి గారు ఇందాక 20 స్తంభాల మండపం అన్నారు కదండి, అది ఇది చూడండి. పెద్ద ఏదో అంశాల గురించి చెప్తా ఉన్నారండి. అలాగే విష్ణాలయం ఉంది, ఇంకో వీడియో చేస్తానండి, నైట్ చేయండి.